నమస్తే ప్రజా ప్రతినిధి న్యూస్ కు స్వాగతం. తన మరణంతో 3000 గ్రామాలను విముక్తి చేసిన వీరుడు, తన మరణంతో 10 లక్షల ఎకరాల భూములను పేద ప్రజలకు పంపకానికి కారణమైన యోధుడు దొడ్డి కొమురయ్య గారి సినిమాను సినీ నిర్మాత సేనాపతి ఆధ్వర్యంలో స్థానిక టీఎన్జీఓ భవన్లో బీసీ దళిత కులాలతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి పలు బీసీ దళిత సంఘాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీరయ్య యాదవ్ మాట్లాడుతూ, పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య చిత్రాన్ని నిర్మించాలని దర్శకుడు ఎం సేనాపతి సంకల్పం గొప్పదని అన్నారు. మన జాతుల్లో పుట్టిన మహనీయుల పోరాట చరిత్రలను, జీవిత గాథలను సినిమాలుగా మనం తీసి మన ప్రజలను జాగృతం చేయాలని అన్నారు. కల్చరల్ మూమెంట్ ఎవరు ఏ కథ, ఈ కులాలు ఎక్కడి కథ, ఈ ఉడుకులేంటి, ఈ వెనుకడికి ఏంటి, నీ కులాన్ని బట్టి నీకు ఇజ్జత్ ఎందుకు వస్తున్నది, ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను ఎవరైతే అర్థం చేసుకోరో భారతదేశం యొక్క రాజకీయాలు అర్థం కావు, భారతదేశం ఆర్థిక వ్యవస్థ అర్థం కాదు, ఏది కూడా నీకు అర్థం కానే కాదు. సేనాపతి ఒకవేళ కమ్మోడు ఇంకెవరెవరో అప్పుడప్పుడు దిల్రాజు గారు ఐటమ్ సాంగ్ లాంటి ఉంటే అది ఒకటే రోజు ప్రమోషన్ అయిపోతుంది. కులం అనేది బ్యాక్వర్డ్నెస్. నీకు కులం బ్యాక్వర్డ్నెస్ అధిగమించాలంటే ఏం చేయాలి? కృషి చేయాలి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారనేది ఒక సినిమాలో ఉన్నది కదా, ఎన్టీ రామారావు సినిమాలో. కృషి చేస్తే ఎవరైనా. మొన్న ఒక చిన్న బిడ్డ, అది రైతు బిడ్డ. ఆ బిగ్ బాస్ అంటే నాకు ఇష్టం లేదు, కానీ బిగ్ బాస్ ఆ ప్రోగ్రామ్